నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. పారిస్లో అంగరంగ వైభవంగా ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి ఎన్నో దేశాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా తమ యొక్క క్రీడా ప్రతిభను అక్కడ చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఏమైనా కుట్రకు కొనసాగడానికి, కుట్ర పాల్పడడానికి కొన్ని శక్తులు ఏమైనా నిరంతరం అదే పని మీద ఉన్నాయా? కొన్ని రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం. అక్కడ రైల్వే స్టేషన్ల వ్యవస్థకు సంబంధించినటువంటి భారీ కుట్రకు పాల్పడి రైల్వే ప్రమాదాలు జరగడానికి కొంతమంది దుండగులు పాల్గొన్నారు. తాజాగా మరొక అంశం తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్ పైన వరుస దాడులు జరుగుతున్నాయి. ఆ దేశ మౌలిక వసతుల లక్ష్యంగా దుండగులు పేటరేగిపోతున్నారు. క్రీడల ప్రారంభానికి ముందు హైస్పీడ్ రైల్వే నెట్వర్క్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రాన్స్లోని పలు టెలికమ్యూనికేషన్ లైన్లను ధ్వంసం చేశారు. దీంతో ఫైబర్ మొబైల్ ఫోన్ లైన్లు ప్రభావితమయ్యాయి. చాలా సంస్థల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న పారిస్ నగరం మాత్రం ప్రభావితం కాలేదు. ఈ విషయాన్ని ఒలింపిక్ టెలికాం భాగస్వామ్యం ఆరెంజ్ ఎస్ఏ తెలిపింది. ఫైబర్ కేబుల్లను కట్ చేయడంతో 6 ప్రాంతాలలో ప్రభావితమయ్యాయని ఫ్రెంచ్ టెలికాం ఫెడరేషన్ తెలిపింది. మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు పారిస్ నగరంలో రైల్ నెట్వర్క్ పైన దాడులు జరిగిన సంగతి తెలిసింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తి అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. అతడు అతివాద వామపక్ష భావజాలానికి ప్రభావితమైన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మరోవైపు ఒలింపిక్స్లో పాల్గొన్న 3 ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపుతామని గుర్తు తెలియని వ్యక్తులు చేసిన బెదిరింపులపైన కూడా ఫ్రాన్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అథ్లెట్ల వ్యక్తిగత సమాచారం, రక్త నమూనాల వివరాలను, వారి నేపథ్యం తదితర అంశాలకు సంబంధించిన సమాచారం సామాజిక మాధ్యమ వేదికలలో బహిర్గతం కావడం పైన పోలీసులు దృష్టి పెట్టనున్నారు. ఈ డేటా బయటపడడం వెనుక ఇరానియన్ హ్యాకర్ల హస్తం ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. చూడండి, మరొక సంచలన ఘటన. అంటే నిరంతరం అక్కడ ఏదో ఒక విధ్వంసానికి కొనసాగించడానికి పూనుకుంటున్నారు కొందరు వ్యక్తులు. అందులో అతివాద వామపక్ష భావజాలకు సంబంధించిన వ్యక్తులైనా కానీ, ఇజ్రాయెల్కి సంబంధించి పాలస్తీనా మద్దతుదారులైనా కానీ, ఏదైనా కానీ కొందరు పనిగట్టుకొని కక్షపూరితంగా అక్కడ వ్యవహరిస్తూ నిరంతరం ఒలింపిక్స్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో కొంత అలజడి సృష్టించేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఇంకా వీలైతే ఇంకా భారీ ఎత్తునే అక్కడ విధ్వంసానికి పాల్పడడానికి ప్రణాళికలు వేస్తున్నట్టుగైతే మనకు వరుస ఘటనలు చూస్తే అర్థమవుతుంది. అంతకుముందు రైల్వే వ్యవస్థ మొత్తం సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేయడం, ఇప్పుడు నెట్వర్క్కి సంబంధించి కూడా పూర్తిగా దాన్ని కూడా కట్ చేసి ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం. ఇంకా ముందు ఇలాంటి ఘటనలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనపడుతుంది ఇలాంటి వ్యక్తులందరూ కూడా. దీనికి సంబంధించి అక్కడ ఫ్రాన్స్ పోలీస్ అధికారులు కూడా నిరంతరం నిఘా విభాగాన్ని కూడా అలర్ట్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానిత వ్యక్తులందరూ కూడా అక్కడికి వస్తే వారందరినీ కూడా కట్టడి చేస్తూ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన లోతైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అంతర్జాతీయానికి వేదికగా మారినటువంటి ప్లేస్ అది. ఒలింపిక్స్ అంటే కొన్ని వందల దేశాల నుంచి అక్కడికి క్రీడాకారులు వస్తుంటారు కాబట్టి చాలా సున్నితమైనటువంటి అంశంగా మారుతుంది అక్కడ ఏం జరిగినా కూడా. దెన్ ఫ్రాన్స్ అధికారులు దీనిపైన సీరియస్గా ఫోకస్ చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా జరిగిన వెంటనే ఇలాంటి సార్ట్అవుట్ చేసేటువంటి విధంగా ముందుకైతే కొనసాగుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.